హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. గురుగారు, తెలంగాణలో చాలా అంటే చాలా విశేషంగా ఈ మాసంలో జరుపుకునే మరొక ఉత్సవం ఏదైతే ఉందో బోనాలు. తెలంగాణకు మాత్రమే ప్రత్యేకత, ఎక్కడ మిగిలిన ప్రాంతాల్లో అంతగా కనిపించదు. ఎందుకు తెలంగాణలో ఇంత ప్రత్యేకంగా జరుపుకుంటారు? అలాగే అసలు బోనం అంటే ఏమిటి, దాని గురించి చెప్పండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవి నమః. బోనాలు పండుగ ఆషాఢమాసము, ఆషాఢ శుద్ధ పాడ్యమి నుండి, అంటే మనం గుప్త నవరాత్రులు అని అన్నాము. అవన్నీ అమ్మవారి యొక్క పూజలు చేసుకునేటువంటి ఇదే. కానీ పాడ్యమి నుంచి నెలాఖరు వరకు కూడా బోనాలు పండుగలు జరుగుతాయి. బోనాలు పండుగ అసలు బోనం అంటే ఏమిటి అంటే భోజనం. భోజనం అనేటువంటి దాన్నే బోనం అంటున్నారు. అసలు ఈ బోనము మనం ఎందుకు చేసుకోవాలి, ఎందుకు చేసుకుంటున్నట్టు అనేటువంటి భావన కలిగినప్పుడు పెద్దవాళ్ళు, పూర్వీకులు ఏది కూడా మనకు శాస్త్రాలు ఊరికే చెప్పలేదు. కారణము లేకుండా ఏది ఉండవు. ఇప్పుడు ఈ ఆషాఢ మాసం అనేటువంటిది వచ్చేటప్పటికి, ఆషాఢం, శ్రావణం ఇవన్నీ వస్తున్నాయి అనేటప్పటికీ పూర్వమంతా ఏమయ్యేదంటే ఆషాఢ మాసము రాగానే కొంతమందికి అమ్మవారు చూపించడం అనేటువంటిది ఉండింది. మొదట ప్రారంభమైనది మామూలుగా శరీరం మీద అమ్మవారు రావటం అనేటువంటిది ఆషాఢం మాసం అనేటప్పటికి. అంటే కాస్త గాలి కాలం, వర్షాకాలం, ప్రకృతిని బట్టి కదా మన జీవితం నడుస్తుంది. ఎప్పుడు అంటు వ్యాధులు ప్రబలేటువంటి విధానం ఇవన్నీ ఉంటాయి. చూడండి బాగా. అందుకనే దక్షిణాయనంలో విపరీతమైనటువంటి పూజలు అవి ఇవి మనం పెట్టుకున్నాం, మనకు వస్తున్నాయి అవన్నీ కూడా. ఈ బోనం అనేటువంటిది అమ్మవారికి సమర్పించుకోవటం అనేటువంటి విధానాల్లో ఏమిటంటే, తెలంగాణలో ఒక రకము, ఇంకో కొన్ని చోట్ల ఒక్కో రకము జరిగేటువంటివంతా ఇద్దే. మామూలుగా గ్రామ దేవతలు అని ఉంటారు. ఇప్పుడు కూడా ఇక్కడ అదే జరుగుతున్నది ప్రతి చోట కూడా. గ్రామ దేవతలు అంటే పెద్దమ్మ, సుంకులమ్మ, మారెమ్మ, చౌడమ్మ, ఎల్లమ్మ, ఇలా కొన్ని పేర్లు. వీళ్ళందరూ అక్క చెల్లెళ్ళు, గ్రామ దేవతలు ఎవరో కాదు. వాళ్ళు గ్రామ దేవతలు అంటే ఎట్లా ఉంటారు? మనము మన ఊరికంతా కూడా, గ్రామానికంతా కలిపి గ్రామ దేవత. ఆ గ్రామములో ఎటువంటి ఇది లేకుండా రక్షణగా ఉండేటువంటి ఇది గ్రామ దేవతలకు ఉంటుంది. ఉగ్రరూపముతో ఉంటాయి గ్రామ దేవతలు అంతా కూడా. వీళ్ళందరూ కూడా అమ్మవార్లంతా ఉగ్రదేవతలుగా ఉంటారు. మామూలుగా ఈ ఉగ్రాన్ని, ఆ కోపాన్ని తగ్గించడం కోసం అమ్మవారి స్వరూపమైనటువంటి వేపాకు, కొత్త కుండ, మట్టి పాత్ర, మట్టిలో ప్రాణం ఉంటుంది కాబట్టి వేరే ఏది పవిత్రత కాదు నిజానికి. మనం ఎంత తోమి సబీనా వేసి ఇంకోటితోమి ఎంత శుభ్రంగా పెట్టినా అవన్నీ మనకు వేరే వాటికి వాడిండేటువంటివి ఏవి పవిత్రత కానే కాదు. కొత్త కుండ, మట్టి కుండ పవిత్రత. దానికి దోషం లేదు, అంటూ ముట్టు అనేటువంటివి లేవు. దర్భ, ఆవు పాలు, ఆవు పంచితం, ఆవు పేడ, ఈ మట్టి పాత్ర, వీటికి దోషం అనేటువంటిది ఎవరు ముట్టుకున్నా, ఎంత అపవిత్రుడు ముట్టుకున్నా వాడు పవిత్రుడు అవుతాడు తప్ప దీనికి అపవిత్రం తగలదు. అందువలన మట్టి పాత్రలో, మట్టి కుండలో బోనం. బోనం అంటే ఏమిటి అంటే, మొదట మామూలుగా చేసేటువంటిది అన్నం, పెరుగన్నం, దద్దోజనం అని, చల్ల ముద్ద అంటారు. అలా దాంట్లో పెట్టుకొని ఒక ఉల్లిపాయ, అందుకనే ఉల్లి చేసేటువంటి మేలు తల్లి కూడా చెయ్యదు అనేటువంటి సామెత ఎక్కడి నుంచి వచ్చింది అంటే, సాక్షాత్తు అమ్మవారి అనుగ్రహం కలగాలి అంటే
శరీరం మనకేం ప్రతి మానవుడు ఏం కోరుకుంటాడు? చల్లగా ఉండటము, బాగుండాలి అని కదా కోరుకుంటాడు. అవును. అలా ఉల్లిపాయ అది దాంట్లో పెట్టి అమ్మవారికి భోజనం సమర్పించటం, బోనం అనేటువంటి పదం వచ్చింది. అంటే వేపమండలు అవి చుట్టూ పెట్టుకొని, వేపమండలు ఎందుకు మనం పెట్టుకోవటము, అది కూడా ఆ కుండలో మనము పెట్టుకొని అన్నం దానిపైన మూకుడు పెట్టి దానిపైన ఒక అగ్ని వెలిగించుకొని తీసుకురావటము గాని, నీళ్ల గిన్నె గాని పెట్టుకొని వస్తాం. ఎందుకు అవి నీళ్ల గిన్నె గాని అగ్నిని గాని వెలిగించుకొని నెత్తి మీద పెట్టుకొని రావటం జరుగుతుంది అంటే, అగ్ని ఎందుకు వెలిగించుకొని రావాలి, నీళ్ళు ఎందుకు దాని మీద పెట్టుకోవాలి అంటే, పైన పక్షులు పారాడుతూ ఉంటాయి, వాటి వలన ఇది అపవిత్రము కాకూడదు, నీటికి పరిశుద్ధం చేసే ఇది, అగ్నికి సంస్కరించేటువంటి తత్వం ఉంటుంది. అందువలన అగ్నిని వెలిగించుకొని వేపమండల చుట్టూ పెట్టుకొని, ఎటువంటి అపవిత్రత, వేప చెట్టుకు కూడా పవిత్రత, అమ్మవారి స్వరూపం వేప చెట్టు కనుక వేపమండలు అవి పెట్టుకొని తీసుకొని వచ్చి అక్కడ ఆ వేపమండల కింద పెట్టి దాని మీద బోనం దించడం జరుగుతుంది. ఎక్కడంటే అక్కడ దించడానికి ఉండదు. అది ఒక తెలంగాణ ప్రాంతము అనేటువంటిది ఏమీ లేదు, చాలా చోట్ల జరుగుతున్నాయి. తెలంగాణలో కొంచెము వీళ్ళు తెలంగాణ ప్రజల యొక్క ఇది ఏమిటంటే, వాళ్ళు ఒకటి నమ్మినారు అంటే అది ఎంతదైనా సరే నమ్మకం అనేది ఉంటుంది. ఈ తెలంగాణ ప్రాంతం యొక్క గొప్పతనం ఆ నమ్మడము అంటే, అది ఇంక ఎంతైనా నమ్మి వాళ్ళ అది స్వచ్ఛతగా వాళ్లకు నమ్మకము, మాకు అమ్మవారు చేస్తుంది అనేటు. మిగతా ప్రజలందరూ నమ్మకం లేదని కాదు, ఒక్కొక్క ప్రాంతీయ తత్వం నేను చెబుతున్నాను. అలా ఇక్కడ కొంచెం తెలంగాణలో ఎక్కువగా ఆ సంబంధించినటువంటి రకరకాల పువ్వులు ఊరికే కాకుండా ఈ బోనాలను, అది మధ్యలో బోనం అనేటువంటిది ఒకటి పెట్టుకొని చుట్టూ ఏదో దానికి సంబంధించినటువంటి తెలంగాణ పాటలు పాడుకోవటము ఇంటి ముందు, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు ఈ ప్రకారముగా అంటే, ప్రాంతం అంతా కూడా నెల పొడవునా జరుగుతాయి చూడండి, ఒక రోజుతో అయిపోదు. ఎందుకు నెల పొడవునా జరుగుతాయి అంటే, పురుగు పుట్ర బయటికి వచ్చేటువంటి అవకాశము లేకుండా, అంటు వ్యాధులవి ప్రబలకుండా, అమ్మవారిని నిరంతరము సంతృప్తి పరచడము, కోలాహలము మామూలుగా ఈ కోలాటాలు అవి ఇవి చేస్తూ అమ్మవారికి తృప్తి కలిగి శాంతపరచటము, ఉగ్రరూపముగా ఉండేటువంటి అమ్మవార్లను శాంతపరచడానికి చేసేటువంటి విధానమే ఇదంతా కూడా అనేటువంటిది పరిపూర్ణముగా దాని యొక్క అర్థం. చాలా చక్కగా వివరించారు. బోనం అంటే ఏమిటి, అసలు బోనాలు ఎందుకు జరుపుకుంటారు, ఈ ప్రాంతంలో జరుపుకోవడానికి గల కారణాలు ఏమిటి, అంతటి విశిష్టత ఎందుకు వచ్చింది, ఈ విషయాలన్నీ ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం కదా. తప్పకుండా ప్రతి ఒక్కరికి లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గురువు గారిని కలవాలి అంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. నమస్తే.